మనతో పాటు శ్రీదీప్తి నిత్యాలయం నుంచి మేడం అయితే ఉన్నారు. అలాగే వీళ్ళ గ్రూప్ అందరూ కూడా డాన్స్ పర్ఫార్మ్ అనేది చేశారు. సో ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. సో ఎలా అనిపిస్తుంది మేడం, రామ్ చరణ్ బర్త్డే రోజు ఇలాగా స్పెషల్ పర్ఫార్మెన్స్ చేశారు కదా? వెరీ ఎక్సైటెడ్ అండి. ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ లో చేయడం మాకు ఇదే ఫస్ట్ టైం. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామినాయుడు గారికి మా కృతజ్ఞతలు. ఆయన ఆయన సాంగ్స్ అన్ని మెట్లీగా తీసుకొని మేము ప్రజెంట్ చేసాము. మేము కూచిపూడి, కథక్, ఫోక్ నేర్పిస్తాము. యాక్చువల్లీ మా కోర్ డాన్స్ ఇన్స్టిట్యూట్లో మేము కోర్ నేర్పేది అవి. కానీ రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో మేము వెస్టర్న్ కూడా ప్రజెంట్ చేసాము ఈరోజు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. దీప్తి నృత్యాలయం తరఫున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఇవే మా బర్త్డే విషెస్. విష్ యూ హ్యాపీ బర్త్డే. మనతో పాటు రామ్ చరణ్ గారి వీరాభిమాని ఇంకొక ఆవిడ కూడా ఉన్నారండి. ఆవిడ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. రామ్ చరణ్ అన్న, హ్యాపీ బర్త్డే అన్న. నేను ఈశ్వరి నా పేరు. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను శ్రీకాకుళం నుంచి వచ్చిన. ఓకే. అన్న ప్రతి బర్త్డేకి వస్తాను నేను. ఈసారి అన్న కలలేదు కానీ ఇంకెప్పుడైనా కలుస్తాడు, థ్యాంక్స్ ఇస్తాడు, మంచి కలుస్తాడు ఇంటికి వెళ్తే. ఈసారి కలడానికి అవ్వలేదు. ప్రతి మీటింగ్ కి ప్రతి ఇంటికి వస్తాను. మగా అభిమానం కదా, నేను వస్తాను. నెక్స్ట్ ఇలా వచ్చాను నేను. ఫుల్ ఫ్యాన్స్, ఫ్యామిలీకి 19 సంవత్సరాలు బట్టి ఫ్యాన్స్ ఫుల్. మీకు నచ్చిన మూవీ ఏంటి రామ్ చరణ్? నాకు నచ్చిన మూవీ మగధీర. అప్పటి నుంచి ఫ్యాన్ అయిపోయారా రామ్ చరణ్ గారికి? అప్పటి నుంచి ఫ్యాన్. అప్పటి నుంచి కాదు, ఇంకా అంతకు ముందులే ఫ్యాన్. నేను చాలా ఇష్టం అన్న అంటే. నేను అన్న లేడీస్ కి చాలా ఆలోచిస్తాడు.